అంత బాధాకరం చెప్పుకోవడానికి కూడా చాలా మంది ఇక్కడ ఇటువైపు రావడానికి కూడా సాహసించట్లేదు. ఎందుకంటే ఉదయం 6:45 ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటే ఇటువైపు ఉన్నటువంటి దాదాపు 5 నియోజకవర్గాలు తాండూరు, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్తో పాటు కొడంగల్ నియోజకవర్గాలు, షాద్నగర్ దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలు ఉదయం 6:40 జరిగిన ఇన్సిడెంట్స్ని తలుసుకుని ఒక్కసారిగా 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారిగా ఉలికిపడ్డ సంఘటన అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం మధ్య ఉన్నాము. ఇది 4 లైన్ల హైవే అని చెప్తున్న పరిస్థితి కనిపించింది. 10 ఏళ్ల కిందట బీజాపూర్ నేషనల్ హైవేకి మంజూరు వచ్చినటువంటి పరిస్థితి కనిపించిన అటవీ శాఖ నుంచి అనుమతి రావడం కోసం ఆలస్యమైందని చెప్తున్నారు. దానివల్లనే ఇటువైపు రావాల్సినటువంటి హైదరాబాద్ టు బీజాపూర్ నేషనల్ హైవే 4 లైన్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కావాల్సి ఉండగా అనుమతులు రావడంలో ఆలస్యమైనందునే ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పేసి ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏమైనా, లీడర్లు ఎవరైనా మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది అభివృద్ధి. దాదాపు ఉదయం నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా వేలాది మంది ప్రయాణికులు, వేలాది మంది వ్యక్తులు, కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వికారాబాద్, పరిగి, తాండూరు ఏరియాల నుంచి నిత్యం దాదాపు 5 నుంచి 10,000 మంది హైదరాబాద్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నటువంటి ఏరియాకి కనీస మౌలిక వసతులు లేకపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమై ఉంటుందనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దాదాపు 35 సంవత్సరాల నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసినటువంటి ఒక సామాన్య ఉద్యోగి కాసేపు క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడి చెప్పినటువంటి విషయం ఏంటంటే 35 ఏళ్ల నుంచి, అంటే తన చిన్నతనం నుంచి ఈ రోడ్ని ఇదే విధంగా చూస్తున్నాము. పక్కనే బీజాపూర్ ఎక్స్ రోడ్ ఉంటుంది, బీజాపూర్ నేషనల్ హైవే ఉంటుంది, కాస్త ముందుకెళ్తే వికారాబాద్, అనంతగిరి హిల్స్ ఉంటాయి, దాంతోపాటుగా షాద్నగర్ వెళ్ళేటువంటి రోడ్ ఉంటుంది, చేవెళ్ళ, అదేవిధంగా మొయినాబాద్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు, విఐపీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు పెద్ద ఎత్తున ఒక్కొక్కలకు 10 నుంచి 25, 40 ఎకరాల వరకు ఫామ్ హౌజులు ఉన్నటువంటి ఏరియా, అత్యంత విఐపీలతో కూడినటువంటి ఏరియా. ఇటువంటి ప్రముఖుల ఫామ్ హౌస్లకు ఆవాసాలుగా ఉన్నటువంటి ఈ యొక్క మొయినాబాద్ ఏరియాలో ఇంత పెద్ద ఘటన జరగడం అనేటువంటిది అందరినీ కలిసివేసినటువంటి దృశ్యం. మనం సంఘటన జరిగినటువంటి తీరు చూస్తే కనుక ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా 19 మంది చనిపోయారు, మిగతా కొంతమంది క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పి తీశారు. ఒకసారిగా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో టిప్పరు బస్సు వేగం, అదే సామాన్యంగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా వేగానికి మించి ఎప్పుడు కూడా ప్రయాణం చేయవు. పల్లెటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా పరిమితికి మించిన వేగాన్ని మాత్రమే ప్రయాణిస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళలు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది ఆర్టీసీ బస్సులో, అందులోనూ ఉచిత బస్సు కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో కూడా ఈ బస్సు మొత్తంలో 1/3 అంతా కూడా మహిళలు ఉన్నారు. చనిపోయినటువంటి మృతుల్లో కూడా మహిళల సంఖ్య ఎక్కువ ఉంది. కాసేపు క్రితం ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి, అంటే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి, ఇతరత్ర ఆసుపత్రుల్లో చనిపోయినటువంటి డెడ్ బాడీలకు సంబంధించినటువంటి తాండూరు నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది బాధిత కుటుంబాల నుంచి, ఒకే కుటుంబం నుంచి 3 ఆడపిల్లలు చనిపోయినటువంటి సంఘటన అందరినీ కలిసివేసింది. ఆయన తిరిగి వెళ్తూ, అంటే తన 3 వ్యక్తులను కోల్పోయిన తర్వాత చేవెళ్ళ నుంచి తాండూరు తీసుకెళ్తున్నటువంటి అంబులెన్స్లో తాండూరు తీసుకెళ్తున్నటువంటి ఆ శవాలను ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరిగినటువంటి సంఘటన స్థలానికి వచ్చి ఆడ కాసేపు ఆగి ఏడిసినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిసివేసిందని చెప్పవచ్చు. ఇటువంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు రాజకీయపరమైనటువంటి ప్రకటనలు, రాజకీయపరమైనటువంటి హామీలు ఇవ్వడం కాదు, ప్రమాదం జరగకుండా జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు అందరూ కూడా నిర్లక్ష్యం వహించారు. అన్నిటికీ మించి రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత సంపాదనల మీద పెట్టినటువంటి దృష్టి ఇటువంటి ఇన్సిడెంట్ల మీద పెట్టకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఒకసారి చూడొచ్చు, దాదాపు టిప్పర్లో ఉన్నటువంటి కంకర రెండు వైపులా సగం 50% కంకర అంతా కూడా బస్సులో నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక 50% కంకర అంతా కూడా టిప్పర్కి వెనుక వైపు, అంటే రెండుగా చీలిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కంకర ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి బస్సు, అదేవిధంగా టిప్పరు 50% కంకర అంతా కూడా టిప్పర్ వైపు ఉండిపోయింది, 50% కంకర అంతా కూడా ఇన్సిడెంట్ జరిగినటువంటి బస్సులో ఉండిపోయినటువంటి పరిస్థితి. మంది నేతలు ఇక్కడికి వచ్చి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చి ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్ ఏంది, అసలు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు వచ్చారు? ఇదేమి రాజ్యం మేము కూర్చుంటామయ్యా. మీరు